మనిషి వేల సంవత్సరాలు చీకటితో పోరాడాడు. కానీ అతని కాళ్ల కిందనే ప్రపంచాన్ని మార్చే శక్తి దాగి ఉందని తెలుసుకోలేకపోయాడు. ఆ కాలంలో రాత్రి అంటే నిజమైన చీకటి, కానీ భూమి గుండెల్లో ఒక నల్లటి అగ్ని మెల్లగా పుడుతుంది అని ఎవరికీ తెలియదు. ప్రపంచం ఇంకా దీపాల వెలుగులో బతుకుతుండగా భూమి లోపల భవిష్యత్తును మార్చే ఒక నల్లని ద్రవం తయారవుతుంది అని ఎవరూ గమనించలేకపోయారు. ఒకరోజు ఆ నల్లటి ద్రవం ప్రపంచాన్ని నడిపిస్తుంది అని ఆ కాలంలోని మనుషులు ఊహించలేకపోయారు. చీకటిలో మునిగిపోయిన ప్రపంచానికి తెలియదు తరువాత భూమి లోపల నల్ల బంగారం తయారవుతుంది అని. భూమి లోపల దాగి ఉన్న ఆ నల్ల బంగారం పేరే క్రూడ్ ఆయిల్. ఈరోజు మనం రాత్రిళ్ళు లైట్లు ఆన్ చేస్తాం, కార్లు స్టార్ట్ చేస్తాం, విమానాల్లో దేశాలు దాటేస్తాం. కానీ ఒకప్పుడు ప్రపంచం ఇలా లేదు. రాత్రి పడితే ప్రపంచం నిశ్శబ్దంగా చీకటిలో మునిగిపోయేది. ఆ కాలంలో వీధుల్లో లైట్లు లేవు, కార్లు లేవు, పెట్రోల్ లేదు, ప్లాస్టిక్ లేదు, విమానాలు కూడా లేవు. మనుషులు వెలుతురు కోసం కలప, నూనె దీపాలు, జంతువుల కొవ్వు, తిమింగలం నూనె వాడేవారు. అవును, మీరు వినేది నిజం. ఒకప్పుడు రాత్రుళ్ళు వెలుతురు కోసం తిమింగలాలను వేటాడేవారు. ఆ తిమింగలం కొవ్వు ద్వారా నూనెను తీసేవారు. ప్రపంచం మొత్తం నెమ్మదిగా కదిలేది. కానీ ఆ సమయంలో భూమి లోపల ఒక రహస్యం దాగి ఉంది. అది మనిషికి తెలియకుండా లక్షల సంవత్సరాలుగా భూమి కింద ఒక నల్లటి ద్రవంలా తయారవుతూ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం జాగ్రత్తగా వినండి. ఇది మనిషి కథ కాదు, ఇది కోట్ల సంవత్సరాల క్రితం మొదలైన కథ. ఆ కాలంలో భూమి మీద భారీ సముద్రాలు ఉండేవి. ఆ సముద్రాల్లో చిన్న చిన్న జీవులు ఉండేవి, అలిగి ఉండేది, మరియు సూక్ష్మజీవులు కూడా ఉండేవి. ఆ సూక్ష్మజీవుల జీవితం చాలా చిన్నది. ఆ సూక్ష్మజీవులు చనిపోయిన తర్వాత అవి సముద్రం అడుగున పడిపోయేవి. అలా వందల సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు కాదు, వేల కోట్ల సంవత్సరాలు ఉండిపోయాయి. వాటి మీద ఇసుక, మట్టి, రాళ్ళు పొరలుగా పెరిగిపోయాయి. భూమి లోపల ఒత్తిడి పెరిగింది, వేడి పెరిగింది. అప్పుడు ఆ చనిపోయిన జీవాలు నెమ్మదిగా ఒక నల్లటి ద్రవంగా మారడం ప్రారంభించాయి. ఆ నల్లటి ద్రవం పేరే క్రూడ్ ఆయిల్. దీనిని భూమి లోపల పుట్టిన నల్ల బంగారం అనే పేరుతో పిలుస్తారు. మనుషులు మొదట ఆయిల్ కోసం భూమిని తవ్వలేదు. అదే ఆయిల్ కొన్ని చోట్ల భూమిపైకి వచ్చేది. ఈ నల్లటి ద్రవం ఏమిటా అని ప్రజలు ఆశ్చర్యపోయేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో భూమి తనకు తానే మండేది. కొన్ని చోట్ల వింత వాసనలు వచ్చేవి. అప్పట్లో ప్రజలు దాన్ని గోడలకు కూడా ఉపయోగించేవాళ్ళు, పడవలు గట్టిగా ఉండడానికి కూడా ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు మనం గోడలు పటిష్టంగా ఉండడానికి సిమెంట్ను ఉపయోగిస్తున్నాం. కానీ అప్పట్లో ప్రజలు ఈ నల్లని చిక్కని క్రూడ్ ఆయిల్ని గోడలకు పటిష్టంగా ఉండడానికి ఉపయోగించేవాళ్ళు. అదే సమయంలో చైనాలో ఒక వింత విషయం జరుగుతుంది. ప్రపంచం ఇంకా సాధారణ బావులు తవ్వుతూ ఉండగా చైనా ప్రజలు బ్యాంబూ పైపులతో, అంటే వెదురు బొంగులతో లోతైన బావులు తవ్వుతున్నారు. వాళ్ళు ప్రధానంగా ఉప్పు కోసం త్రవ్వారు. కానీ ఆ బావుల్లోంచి వింత గ్యాస్ బయటకు రావడం ప్రారంభించింది. ఆ గ్యాస్ బాగా మండుతూ ఉండేది. చైనా ప్రజలు ఆ గ్యాస్ను పైపులతో తీసుకుని వెళ్ళేవారు. వాళ్ళు వంటకు, ఉప్పు తయారీలో వాడటం మొదలుపెట్టారు. ఇది దాదాపు 2000 సంవత్సరాల క్రితం వరకు జరుగుతూ వచ్చింది. ప్రపంచానికి ఆధునిక డ్రిల్లింగ్ తెలియకముందే చైనా భూమి లోపల శక్తిని వెదురు బొంగుల ద్వారా ఉపయోగించుకుంది. 1800 సంవత్సరంలో ప్రపంచం పూర్తిగా మారలేదు. రాత్రి వెలుతురు కోసం ఇంకా తిమింగలాల నూనెనే వాడుతున్నారు. అప్పుడు ఒక సమస్య వచ్చింది. తిమింగలాలు తగ్గిపోతున్నాయి, నూనె ఖరీదు పెరుగుతూ వచ్చింది. ప్రపంచానికి కొత్త ఇంధనం కావాలి. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని ఆలోచనలో ఉండగా అదే సమయంలో అమెరికాలో ఒక వ్యక్తి ప్రయోగం చేస్తున్నాడు. టైటస్ విల్లా అని అమెరికాలోని ఒక చిన్న పట్టణం. అక్కడ ఒక వ్యక్తి నేలను తవ్వుతున్నాడు. అతని పేరు ఎడ్విన్ డ్రేక్. ప్రజలు అతన్ని చూసి నవ్వారు. భూమిలో నూనె ఉందా అని ఎగతాళి చేశారు. పిచ్చివాడిలా తవ్వుతున్నాడు అని హేళన చేశారు. కానీ అతను కృంగిపోకుండా పరిశోధన కోసం త్రవ్వుతూనే ఉన్నాడు. కానీ ఒకరోజు భూమి లోపల నుండి నల్లటి ద్రవం పైకి వచ్చింది. అది సాధారణ ద్రవం కాదు, అదే క్రూడ్ ఆయిల్. ఆ రోజు ప్రపంచం మారిపోయింది. ప్రపంచం పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ రోజు తర్వాత అన్నీ వేగంగా జరిగాయి. రిఫైనరీలు వచ్చాయి, కిరోసిన్ తయారైంది,
రాత్రులు ప్రపంచం వెలుగుతో నిండిపోయింది. కార్లు వచ్చాయి, ఇంజన్లు వచ్చాయి, పెట్రోల్ కూడా వచ్చింది. ప్రపంచం మొదటిసారిగా వేగంగా కదలడం మొదలుపెట్టింది. ఇంకేముంది, అమెరికా ఆట మొదలయ్యింది. ఈ ఆటలోకి అమెరికా పూర్తిగా అడుగు పెట్టేసింది. ఈ విషయాన్ని అమెరికా త్వరగా అర్థం చేసుకుంది. ఇది కేవలం నూనె కాదు, ఇది భవిష్యత్తు అని అమెరికా నమ్మింది. అక్కడ భారీ కంపెనీలు పుట్టాయి. అందులో ముఖ్యమైనది స్టాండర్డ్ ఆయిల్. దీనిని నిర్మించిన వ్యక్తి జాన్ డి రాక్ఫెల్లర్. ఆయిల్ అంటే డబ్బు, ఆయిల్ అంటే శక్తి, ఆయిల్ అంటే ఆధిపత్యం అని అతనే ప్రపంచానికి చూపించాడు. అదే సమయంలో అందరి దృష్టి ఒక దేశం మీద పడింది. ప్రపంచ పటంలో అరుదైన దేశం. ఆ దేశమే సౌదీ అరేబియా దేశం. సౌదీ అరేబియా మొత్తం ఎడారి ప్రాంతమే, కానీ అదే ఎడారిలో దాగి ఉన్నటువంటి సముద్రం. ప్రపంచం అమెరికా వైపు చూస్తుంది, కానీ మరో భారీ రహస్యం ఎడారుల కింద దాగి ఉంది. సౌదీ అరేబియా ఆ కాలంలో ఇది అభివృద్ధి చెందిన దేశం కాదు, ఎడారి దేశం. పూర్తిగా వేడి, ఒంటెలు. కానీ జియాలిస్టులు అక్కడి రాళ్లను చూసి ఇక్కడ ఏదో ఉంది అని అనుమానించారు. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆ ఎడారి మొత్తం ఒక సముద్రం. అమెరికన్ ఇంజనీర్లు సౌదీలో తవ్వకాలు మొదలుపెట్టారు. రోజులు గడిచాయి, డబ్బు ఖర్చు అవుతుంది, కానీ ఫలితం లేదు. చాలామంది వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఒక వేల్ దగ్గర భూమి ఒక్కసారిగా నల్లటి ద్రవాన్ని పైకి విసిరింది. ఆ వేల్ పేరు దమ్మన్ నెంబర్ 7. ఆ రోజు తర్వాత సౌదీ అరేబియా ప్రపంచాన్ని మార్చేసింది. ఆ తర్వాత ప్రపంచం మారిపోయింది. దేశాలు అర్థం చేసుకున్నాయి, ఎవరి దగ్గర ఆయిల్ ఉంటే వారి దగ్గర శక్తి ఉంటుంది అని. అక్కడ నుంచి రాజకీయాలు మొదలయ్యాయి, యుద్ధాలు మొదలయ్యాయి, ఒప్పందాలు కూడా మొదలయ్యాయి. అన్నీ ఆయిల్ చుట్టూ తిరగడం ప్రారంభించాయి. ఈరోజు మీరు చూస్తున్న ప్రపంచం దాదాపు ఆయిల్ మీదే నడుస్తుంది. మీ ఫోన్ కవర్, రోడ్లు, బైకులు, బస్సులు, విమానాలు, ప్లాస్టిక్ బాటిళ్ళు ఇవన్నీ ఎక్కడో ఒక చోట క్రూడ్ ఆయిల్తో సంబంధం ఉన్నవే. కానీ ఒక భయం మాత్రం ఉంది. క్రూడ్ ఆయిల్ శాశ్వతం కాదు. మనిషి ఎంత ఎక్కువగా వాడితే అంత త్వరగా తగ్గిపోతుంది. ప్రపంచం ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతుంది, ఒకవేళ ఆయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి? ప్రపంచం మళ్ళీ మారబోతుంది. అందుకే మనిషి ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ వెతుకుతూనే ఉంటాడు. ఆ ఆల్టర్నేటివ్ పేరే సోలార్ ఎనర్జీ, గాలి విద్యుత్, హైడ్రోజన్, ఎలక్ట్రిక్ కార్లు. ఇలా ఒకదాని మీద మరొకటి కనిపెడుతూనే ఉన్నాడు. అంటే ఒకప్పుడు తిమింగలం నూనె ప్రపంచాన్ని నడిపించింది. ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రపంచాన్ని మార్చింది. ఇప్పుడు మరో కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఫైనల్గా మీకు మాట చెబుతాను. భూమి లోపల కోట్ల సంవత్సరాలు దాగి ఉన్న ఒక నల్లటి ద్రవం మనిషి నాగరికతను పూర్తిగా మార్చివేసింది. చీకటిలో ఉన్న ప్రపంచాన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చింది. కానీ అదే సమయంలో కాలుష్యం, యుద్ధాలు, అధికార పోరాటాలు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ప్రపంచం మళ్ళీ ఒక మలుపు దగ్గర నిలబడి ఉంది. ప్రశ్న ఒక్కటే, క్రూడ్ ఆయిల్ తర్వాత మనిషి తదుపరి అడుగు ఏమిటి? మీ ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే SRK ఫ్యాక్ట్స్ బడ్డీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.